నెల్లూరులోని జట్టి శేషారెడ్డి భవన్లో శుక్రవారం సిపిఎం నెల్లూరు జిల్లా విస్తృత ప్లీనం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో పరీక్షా పేపర్స్ ఎక్కువగా లీకేజ్ జరుగుతుందని, విద్యార్థులు నిరసన చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంకు జ్ఞానోదయం జరిగిందని ఎద్దేవా చేశారు. పేపర్స్ లీకేజీపై చేసిన చట్టం కూడా కంటితుడుపుడు చర్య అని అన్నారు. గతంలో రైతులు నిరసన చేస్తే విచారణకి కమిషన్ వేశారని, కానీ ఫలితం నేటికి లేదని అన్నారు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మోహన్ రావు, రమేష్, బాలసుబ్రహ్మణ్యం, జిల్లాలోని అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో చాలా బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రోజు ముఖ్యంగా ఈ పరీక్షలలో లీకేజ్ కాకుండా ఒక గొప్ప చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి ఈ రోజు మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ జ్ఞానోదయం ఎప్పుడైంది మోడీ గారికి, అమిత్ షా గారికి జ్ఞానోదయం ఎప్పుడైంది? ఈ కాక్రోచ్ పార్టీ అలాగే ఇతర సంఘాలు అందరూ కలిసి పెద్ద ఆందోళన చేసి దాదాపు 20 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి పోలీసు లాఠీ దెబ్బలు తిని, తుపాకీ గుండ్లు తిని, ఆ రకంగా తీవ్రమైన పోరాటం ఉద్యమం చేస్తే తప్ప బీజేపీకి జ్ఞానోదయం జరగలేదు. ఇప్పుడు మోడీ గారికి జ్ఞానోదయం అయ్యి ఆయన మర్రి చెట్టు కింద బోధి చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం ఏందో లేదో తెలియదు, జ్ఞానోదయం ఆయన చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు ఓదరగొట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ లీకేజీ కోసం చేసిన చట్టం కూడా ఇది కంటితుడుపు చర్య. ఈరోజు దీనికి బాధ్యులైన వారు అక్కడుండే గుమస్తాలు వాళ్ళు నీటు చేస్తే సరిపోదు. దీని ప్రధానమైన బాధ్యులు ఆ ప్రధాని గారు కూడా రాజీనామా లేఖలో చేసిన తప్పును అంగీకరించాలి, వారు చేసిన ప్రభుత్వం యొక్క లోపాలను అంగీకరించాలి. ఈరోజు నీలికాని గారితో పరీక్షల కోసం పెద్ద కమిషన్ వేసామని చెప్తున్నారు. ఇంతకుముందు రైతుల ఆందోళన చేసినప్పుడు ఒక కమిషన్ వేశారు, దాని గతి ఏమైంది? ఇప్పుడు నీలికాని గారి కమిటీ కూడా అదే గతి పడుతుంది. ఇది మోసం చేయడానికి, ఆగ్రహాన్ని తప్పించడం కోసం, ఈ విద్యార్థుల యొక్క కోపతాపాలను చల్లార్చడం కోసం చేసే ఎత్తుగడలు తప్ప ఇది దీంట్లో నిజాయితీ ఏం లేదు. నిజాయితీ ఉంటే నీట్ పరీక్షను రద్దు చేయడం, లేకపోతే దానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని, పరీక్షలు పెట్టే ఏజెన్సీని రద్దు చేయడం, ఈ పరీక్షలన్నింటినీ గతంలో లాగా డీసెంట్రలైజ్ చేసి వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునేట్టు చేయడం, చర్యలు తీసుకోవడం తప్ప ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్ని కంటితుడుపు చర్యలు, మోసపూరిత చర్యలు అని అభిప్రాయపడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్ గొప్ప పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి కాబోతుందని, ప్రపంచ పెట్టుబడి అంతా బారులు తీరి క్యూ కట్టి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని చెప్పేసి ఒకటే గుప్పిస్తున్నారు ప్రకటనలు. అవి ఈ రకంగా ఊదరగొట్టితే పారిశ్రామికీకరణ జరగదు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి ఉత్తరాంధ్ర జీవితాలే పూర్తిగా మారిపోతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. వారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క బాగోగులు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కాదు. ఆంధ్రప్రదేశ్లో కొండలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఈ రాయలసీమలో ఉండే ఖనిజాలు, కొండలు, ప్రకాశం జిల్లా ఉండే ఐరన్ ఓర్ ఉండే కొండలు, ఇటువంటివన్నింటినీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో అటువంటి వాటికి పెట్టకుండా ఈ ప్రైవేట్ శక్తులకు అన్నిటికీ అప్పచెప్తున్నారు. వాటిని తవ్వి విదేశాలకు కారు అమ్ముకోవడానికి ఇది ఒక ప్రాతిపదిక, ఒక తోవగా ఈరోజు కనిపిస్తుంది. అలాగే వాగులు, వంకలన్నీ కూడా అప్పచెప్పేస్తున్నారు పవర్ జనరేషన్ పేరుతోటి, అడవులన్నీ అప్పచెప్పేస్తున్నారు కోల్ బ్లాకుల పేరుతోటి, ఆ రకంగా. అలాగే బీచ్ శాండ్ పేరుతోటి బీచ్ శాండ్ని కూడా అప్పచెప్తున్నారు. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే కాదు, ఉపాధి సృష్టించే కాదు, ఈ వనరులన్నింటినీ తవ్వుకొని దోచుకొని బయట అమ్ముకోవడానికి పనికొచ్చి ఆ రకంగా రూలింగ్ పార్టీ అనుయాయులు, వారి మిత్రులు, వాళ్ళ పెద్దలు, వారి కార్పొరేట్ స్నేహితులు ఉపయోగపడేదానికి చేస్తున్నారు. మోడీ గారు ఈరోజు ఆయన రేపో ఎల్లుండో భోగాపురం వచ్చి ఈ రకమైన దోపిడీకి వీటన్నిటికీ వారు ఆశీర్వాదం ఇచ్చిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 10-15 సంవత్సరాల దాకా ఎయిర్ ట్రాఫిక్ని అది మీట్ కాగలదు. దాన్ని ఈరోజు మూసేస్తున్నారు. ఇప్పుడు భోగాపురం స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ రంగాన్ని మూసేయడం, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం తప్ప దీంట్లేమీ లేదు. ఆ రకంగా ఈ అదానీ, అంబానీ ఇటువంటి వారందరూ ప్రభుత్వ రంగ ఆస్తులను కొల్లగొట్టే, ఎయిర్పోర్ట్లని అలాగే పోర్టులని వీటన్నిటిని కొల్లగొట్టే పని ఏదైతుందో ఆ పనిని సులువు చేసే కార్యక్రమం దీంట్లో ఇమిడి ఉందని భావిస్తున్నాం. అందుకని ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ని మూసేయకూడదు, దాన్ని నడుపుతూ ఉండాలి.
ప్రైవేట్ వారు కొత్త ట్రాఫిక్ ని తెచ్చుకొని లాభపడితే లాభపడండి, కానీ దీన్ని మూసేసి దాన్ని నడపడం అని చెప్పి సరైంది కాదని చెప్పేసి మీ అభిప్రాయం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.